ఇప్పటికే మీరందరూ 'మిరాయ్' టీజర్ చూసే ఉంటారు. చూసిన ప్రతి ఒక్కళ్ళకి టీజర్ ఒక హై ఫీల్ ఇచ్చే ఉంటుంది. వీటితో పాటు అసలు ఈ ఫిల్మ్ జానర్ ఏంటి? అశోకుడి ఆశయాలేంటి? 9 బుక్స్ ఏంటి? 100 క్వెషన్స్ ఏంటి? అసలు 'మిరాయ్' అంటే ఏంటి? ఇలా మీకు వచ్చిన డౌట్స్‌తో పాటు ఈ గ్లిమ్స్, టీజర్, మైక్రో డీటెయిల్స్ చూసి బ్రేక్ చేద్దాం రండి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ గ్లిమ్స్ స్టార్టింగ్‌లోనే వాళ్ళు సమ్రాట్ అశోక అండ్ తన కళింగ యుద్ధం గురించి చెప్తారు. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం అండ్ కట్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ వార్ సీక్వెన్సెస్ ఐ హావ్ ఎవర్ సీన్. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం, అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం. సో దీన్ని బట్టి ఆ 9 బుక్స్ చదివితే ఒక మనిషి గాడ్ లెవెల్ బీయింగ్ అవుతాడు. అంత నాలెడ్జ్ ఉంది ఆ బుక్స్‌లో. దానిలో ఒక బుక్ దొరికినా నేను ఏమన్నా ఈజీగా పాస్ అయ్యేవాడిని. జోక్స్ అపార్ట్. గ్లిమ్స్‌లో చూపించిన దాన్ని బట్టి ఆ బుక్స్‌ని తరాలుగా 9 మంది యోధులు కాపాడుతున్నారు. డైరెక్టర్ ప్రకారం బుక్స్‌ని కాపాడే 9 యోధాస్ వరల్డ్‌లో 9 ప్లేసెస్‌లో ఉన్నారు. ప్రూఫ్ ఇది. కథ కంప్లీట్గా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నుంచి పుట్టిన మిత్ నుంచి వచ్చిన స్టోరీ అండి. అసలు జపాన్కి దీనికి ఏం సంబంధం లేదు. లాంగ్వేజ్ ఉంది అక్కడ. అదే అండి. కాకపోతే అశోకుడు ఏంటంటే అశోకుడికి వాటికి లింక్ ఉంది. అశోకుడు 9 మంది యోధులను ఎవరైతే నియమించారో అందులో ఒకరు చైనాలో, జపాన్లో ఉన్నట్టు, అలా మిగతా వాళ్ళు ఇండియాలో ఉన్నట్లు, అలా. సో రూటెడ్ కథ ఇది. ఏదైతే ఫస్ట్ చూపిస్తున్నామో అది కొంచెం వరల్డ్ వైడ్ ఫినిష్ లాగా చూపిస్తున్నాం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. గ్లిమ్స్‌లో చూసినట్టయితే మనోజ్ అన్న ఉన్నది చైనాలో. మేబీ చైనీస్ బుక్ ఉన్న ప్లేస్ అనుకుంటా. అండ్ హియర్ మనం చైనీస్ యోధాన్ని కూడా చూడొచ్చు. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం. ఎండింగ్‌లో మనం మళ్ళీ కళింగ వార్‌ని చూస్తాం. దీంట్లో ఉన్నది మాక్సిమం అశోకుడు కావచ్చు. ఇవి నాకు మిరాయ్ గ్లిమ్స్‌లో దొరికిన మైక్రో డీటెయిల్స్. సో నెక్స్ట్ మనం బ్లాక్ స్వార్డ్ గ్లిమ్స్ చూద్దాం. బ్లాక్ స్వార్డ్. మనం చూసినట్టయితే ఇందాక మనోజ్ అన్న చంపిన ప్లేసు, గ్లిమ్స్‌లో చూపించిన ఈ ప్లేస్ ఒకేలా ఉంది. అంటే మనోజ్ అన్న ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడా? థియరీ. అండ్ పాయింట్ ఏంటంటే ఇదేదో జనరేట్ చేశారు. అండ్ ఈ సీన్‌లో చూస్తే మనోజ్ అన్న స్వర్డ్ విరిగిపోయింది. అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో ఇవి నాకు గ్లిమ్స్‌లో దొరికిన మైక్రో డీటెయిల్స్. అండ్ మిరాయ్ అంటే ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది మిరాయ్ అనేది. ద హోల్ శాసనం అనుకోండి. నౌ ద టీజర్. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. టీజర్ స్టార్టింగ్‌లో జయరామ్ క్యారెక్టర్ వచ్చి జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం అంటారు. అంటే దీన్ని బట్టి అశోకుడి ఆశయం శిథిలం కాబోతోంది. జోక్స్ అపార్ట్. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. అంటే కలియుగంలో పుట్టే ఏ శక్తి దీన్ని ఆపలేదు. మీన్స్ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వీటిలో పుట్టిన శక్తే దీన్ని ఆపగలదు. ఇది గ్లిమ్స్ కంటిన్యూషన్. ఈ సినిమా చూస్తే ప్రొఫెసర్ మనోజ్ అన్నని మోసం చేశాడు. అందుకనే మనోజ్ అన్న ప్రొఫెసర్ని వేసేయడానికి వెళ్తున్నాడు. ఈ సినిమా చూస్తే మనోజ్ అన్న ఒక బుక్ని సాధించాడు. ఇంకా టేబుల్ మీద డిఫరెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇంకా టేబుల్ మీద ఒక బ్లాక్ బాక్స్, మనోజ్ అన్న స్వర్డ్ ఉంది. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. ఈ సీన్లో చూస్తే మనోజ్ అన్న ఒక బ్లాక్ పవర్ని ఆ లిజర్డ్ బ్లాక్ బాక్స్ నుంచి తీసుకుంటాడు. అది లిజర్డో క్రొకడైల్ మీకే తెలియాలి. అండ్ ఇదే సీన్లో మనోజ్ అన్న 6 బుక్స్ని సాధించాడు. అండ్ టేబుల్ మీద ఏదో కంపాస్లా కూడా ఉంది. ఇది బుక్స్ ఉన్న లొకేషన్ని చూపించవచ్చు. ఈ సీన్లో చూస్తే మనోజ్ అన్న నిజంగానే ప్రొఫెసర్ని చంపేస్తాడు. చెప్పలే ఇది మహావీర్ రామ
చెయ్యబోయే సంతకం. ఇక్కడ చూస్తే మనోజ్ అన్న మహావీర్ నామా చేసే సంతకం ఉంటాడు. అంటే మనోజ్ అన్న పేరు మహావీర్ నామా. అండ్ ఇది మనోజ్ అన్న హీరోయిన్కి చెప్తున్నట్టుంది. ఎందుకంటే ఇద్దరి హెయిర్ ఒకేలా ఉంది. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? ఈ సీన్లో చూస్తే జయరామ్ ఇంతసేపు చెప్పింది శ్రేయకి. అండ్ శ్రేయ మ్యాక్సిమం ఈ మూవీలో తేజ సజ్జా మదర్గా కానీ మనోజ్ అన్న మదర్గా కానీ యాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సీన్లో చూస్తే మన జగ్గుబాయ్ ఆ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చే పవర్ని మొత్తం అబ్జర్వ్ నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. ఈ సీన్ మీద నా దగ్గర 4 థీరీస్ ఉన్నాయి. థీరీ నెంబర్ 1 సూపర్ యోధ తను ఎవరో తను మర్చిపోవడం. థీరీ నెంబర్ 2 తన పవర్స్ తనకి తెలియకపోవడం. థీరీ నెంబర్ 3 తన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకపోవడం. థీరీ నెంబర్ 4 తనకి సంబంధం లేని దాంట్లో తను ఇరుక్కుపోవడం. 9 books, 100 questions. One stick. Big adventure. అండ్ ఈ సీన్లో చూసినట్టయితే తేజ సజ్జా ఈజిప్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈజిప్ట్లో ఉన్న బుక్ కోసం వెళ్ళాడు. మేబీ మనం ఈజిప్ట్ యోధాను కూడా చూడొచ్చు. అండ్ ఈ మిరాయ్ స్టిక్కే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అని మనకు తెలుస్తుంది. ఈ బుక్ మనోజ్ అని పట్టుకున్నప్పుడు యాక్టివ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఈ బుక్ మేబీ నెక్స్ట్ బుక్ ఉన్న లొకేషన్ కూడా చూపించవచ్చు. ఈ సీన్ని చూస్తే తేజ సజ్జ మీద ఒక జైంట్ ఈగల్ కానీ వల్సర్ కానీ అటాక్ చేస్తుంది. ఈ సీన్ మేబీ మిరాస్టిక్ ఉన్న సీన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే తేజ సజ్జ ఈ డ్రెస్లో హిమాలయాలకు వెళ్తున్నాడు. అండ్ మిరాస్టిక్ కూడా ఒక ఐస్లో ఉంటుంది. అండ్ ఈ సీన్లో చూపించిన ప్రాప్ గన్ ఏదైతే ఉందో అది సోనిక్ బీమ్స్ని షూట్ చేస్తుంది. అది షూట్ చేసింది మనోజ్ అన్న మీద. ప్రూఫ్ ఇది. ఈ సీన్ ప్రకారం ఒక బ్లూ మనిషి నడుచుకుంటూ వస్తే కోతులన్నీ తనకి నమస్కరిస్తాయి. అంటే ఇది మ్యాక్సిమం రాముడు ఉండాలి లేదా కృష్ణుడు ఉండాలి. నా ఒపీనియన్ ప్రకారం ఇది మ్యాక్సిమం రాముడే. అండ్ మై రివ్యూ ఆన్ దిస్ మిరాయ్ గ్లిమ్స్ అండ్ ట్రైలర్స్. సో బేసికల్లీ ఈ మూవీ అందరూ హనుమాన్ నుంచి కల్కి నుంచి కాపీ కొట్టా అంటున్నారు. కానీ కాదు గైస్. ఏ డైరెక్టర్కి రాసిన కంటెంట్ ఆ డైరెక్టర్కి ఉంటుంది. అలా అనుకుంటే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ స్టోరీని 10 years నుంచి రాస్తున్నారు. అంటే కల్కి కన్నా ఓల్డే కదా. కాబట్టి ఈ డైరెక్టర్కి ఉండే పర్స్పెక్టివ్ ఆ డైరెక్టర్కి ఉంటుంది. రెస్పెక్ట్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు అందరూ సనాతన ధర్మం మీద తీశారని అందరూ కాపీ కొట్టారు అనలేరు కదా. అండ్ తేజ సజ్జ డెడికేషన్తో ఈ మూవీ కోసం మలేషియా వెళ్ళి మరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ప్రూఫ్ ఇది. సార్ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా మరి? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫర్. సో ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. సో ఏ మూవీని కాపీ కొట్టారు అనకండి. వివేకంతో ఆలోచించండి. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే రానా అండ్ డీక్యూ సల్మాన్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారా, ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. సో ఇవి నాకు హోల్ మిరాయ్ టీజర్ గ్లిమ్స్ చూసిన తర్వాత దొరికిన మైక్రో డీటెయిల్స్ అండ్ మై బ్రేక్ డౌన్ వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFI బానిస, స్టూడెంట్ ఆఫ్ వితిన్ సినీ. బాయ్ బాయ్.